అంత గొప్ప అశ్వత్థామ, అన్ని అస్త్రాలు తెలిసున్నవాడు, ద్రోణాచార్యుల వారి కొడుకు, చెయ్యకూడని ఆలోచన చేశాడు. నిద్రపోతున్నటువంటి పాండవుల యొక్క పిల్లలందరినీ చంపేశాడు. పాండవ పక్షానికి సైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు నిద్రపోతుంటే ఆయన్ని చంపేశాడు. ఎన్నో ఏనుగులు చంపేశాడు, ఎన్నో గుర్రాలు చంపేశాడు. చిట్ట చివరికి ఆ నిరాశ, అందులోంచి వచ్చిన కక్ష ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి పిండం మీద కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. తీరా పాండవులు పట్టుకుందామని వెడితే పారిపోయాడు. పట్టుకున్నారు, బంధించారు, తీసుకొచ్చారు, అవమానించారు. కృష్ణుడు వ్యాసుడు శపించారు. అడవులు పట్టిపోయాడు. ఏం సాధించాడు జీవితంలో? హాయిగా యుద్ధం చేసి వీరమరణం పొందిన వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళారు. అశ్వత్థామ పిరికితనంతో, నిరాశతో, నిస్పృహతో, నైరాశ్యంతో చెయ్యకూడని ఆలోచనలు చేసి చిట్ట చివరికి ఏమయ్యాడు అంటే శాశ్వతమైన అపకీర్తి మూట కట్టుకున్నాడు. అశ్వత్థామలా బ్రతకకూడదు, అశ్వత్థామలా నిరాశ చెందకూడదు, అశ్వత్థామకు వచ్చిన ఆలోచనల వంటి ఆలోచనలు ఎవ్వరికీ రాకూడదని చెప్పుకుంటారు. కాబట్టి కుండకి చిల్లు పడితే అందులోకి ఒక గుడ్డ తీసుకొచ్చి బాగా దాన్ని ఎనిపి తిరంటారు. సన్నగా తయారు చేసి కన్నంలో పెట్టి నీళ్లు కారకుండా చూసుకోవచ్చు, పనికొస్తుంది. కానీ ఏదో జరిగిందని ఇంకా నిరాశ పొందినటువంటి వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రాడు.